ఫిఫా వరల్డ్ కప్లో అర్జెంటీనా దూకుడు కొనసాగుతోంది. ఈజిప్ట్పై సంచలన గెలుపుతో క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఇంజ్యూరీ టైంలో అర్జెంటీనా రాణించిన తీరు అబ్బురపరిచింది. ఇక ఈ మ్యాచ్లో తన అత్యద్భుతమైన ప్రదర్శనతో 96 ఏళ్ల రికార్డును సమం చేశాడు అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ. ఫిఫా వరల్డ్ కప్ 16వ రౌండ్లో అర్జెంటీనా అద్భుతమైన ప్రదర్శనిచ్చింది. తమదైన ఆట తీరుతో క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఈజిప్ట్తో జరిగిన మ్యాచ్లో ఓటమి ఖాయం అనుకున్న పరిస్థితి నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ను విజయ తీరాలకు చేర్చాడు మెస్సీ. అట్లాంటా స్టేడియంలో అర్జెంటీనా ఆట తీరుకు ఫిదా అయ్యారు ఫ్యాన్స్. మ్యాచ్ ప్రారంభమైన 15వ నిమిషంలో ఈజిప్ట్ ఆటగాడు యాసర్ ఇబ్రహీం తొలి గోల్ కొట్టాడు. 21వ నిమిషంలో పెనాల్టీ రూపంలో అవకాశం వచ్చినా దాన్ని గోల్గా మలచలేకపోయాడు అర్జెంటీనా ఆటగాడు మెస్సీ. తర్వాత 67వ నిమిషంలో మరో ఈజిప్ట్ ఆటగాడైన మోస్తఫా జికో గోల్ చేశాడు. ఇంకా 15 నిమిషాలే మిగిలి ఉంది. 0-2 గోల్స్ ఆధిక్యంతో ఉన్న ఈజిప్ట్ విజయం ఖాయం అనుకున్నారంతా. ఈసారి వరల్డ్ కప్లో అర్జెంటీనా కథ ముగిసింది అనుకున్నారు. కానీ ఇటువంటి సమయంలో అనూహ్యంగా పోరాడింది అర్జెంటీనా. ఈజిప్ట్పై దాడులు ముమ్మరం చేసింది. 79వ నిమిషంలో క్రిస్టియన్ రోమియో గోల్ కొట్టాడు. దీంతో అర్జెంటీనా ఖాతా తెరుచుకుంది. ఇక 83వ నిమిషంలో లియోనెల్ మెస్సీ గోల్ చేశాడు. దీంతో 2-2 గోల్స్తో అర్జెంటీనా, ఈజిప్ట్ సమఉజ్జీలుగా నిలిచాయి. కేవలం 4 నిమిషాల వ్యవధిలో 2 గోల్స్ చేసి ఓటమి తప్పదనుకున్న అర్జెంటీనా జాతకాన్ని లియోనెల్ మెస్సీ, క్రిస్టియన్ రోమియో మార్చేశారు. దీంతో మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మొదలైంది. 90వ నిమిషంలో అర్జెంటీనాకు మరో గోల్ దక్కింది. స్టాపేజ్ టైంలో బుల్లెట్ హెడర్తో బంతిని గోల్ పోస్టులోకి మళ్లించాడు ఎన్జో ఫెర్నాండెజ్. దీంతో 3-2 గోల్స్తో ఈజిప్ట్పై అర్జెంటీనా విజయం సాధించింది. మ్యాచ్ చివరి 15 నిమిషాల్లో అర్జెంటీనా ఆడిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల కేప్ వెర్డేతో జరిగిన మ్యాచ్లో కూడా అర్జెంటీనా ఇదే తరహాలో రాణించింది. కీలక సమయంలో ఒత్తిడికి తలగ్గకుండా అద్భుతంగా పోరాడి 3-2 గోల్స్తో గెలుపొందింది. ఈజిప్ట్తో జరిగిన మ్యాచ్లో ఇంజురీ టైంలో అర్జెంటీనా రాణించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. అర్జెంటీనా తొలిసారి క్వార్టర్ ఫైనల్స్కు చేరుకోదేమో అనుకున్న వాళ్ల సందేహాలకు తెరపడింది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్లో మెస్సీ చేసింది ఒక్క గోలే అయినా 96 ఏళ్ల రికార్డును సమం చేశాడతను. 1930 ఫిఫా వరల్డ్ కప్లో అర్జెంటీనా ఆటగాడు గులెర్మో స్టేబిలి 8 గోల్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇన్నాళ్లకు ఆ రికార్డును సమం చేశాడు లియోనెల్ మెస్సీ.